ప్రయోగ నాటకకర్తలకు శ్రీశ్రీ నాటికలు స్ఫూర్తిదాయకం. అందరికీ వందనాలు. తెలుగు నాటక రంగం అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. ఈ వ్యాసం ఆగస్టు 29న 2009లో శ్రీ శత జయంతి సందర్భంగా నేను వ్రాసినది. తన కవిత్వంతో నవ్య లోకానికి బాటలు వేస్తూ ఆకాశాన విహరిస్తూ సామాన్య ప్రజల దరిరానంటున్న సాహిత్యాన్ని భూమార్గం పట్టించి ప్రజల చేరువలోకి తెచ్చిన అభ్యుదయ కవి, విప్లవ కవి, యుగకర్త శ్రీశ్రీ. దేశ విదేశ రాజకీయ పరిస్థితుల వల్ల ప్రేరేపితుడై ఆధునిక యుగ స్వభావాన్ని, సిద్ధాంతాలను ఆకళింపచేసుకుని అనేక ప్రయోగాలు చేశారు. కదిలేది, కదిలించేది, పెనునిద్ర వదిలించేది, మునుముందుకు నడిపించేది, పరిపూర్ణపు బ్రతికిచ్చేది అయిన అభ్యుదయ కవిత్వానికి మరో పేరు శ్రీశ్రీ. స్వాతంత్ర్యానంతరం అభ్యుదయ కవులుగా ప్రసిద్ధికెక్కిన చాలామంది మహాప్రస్థానంలో నుండి పుట్టిన వాళ్ళే. శ్రీశ్రీ కవిత్వం చదువుతున్న యువ కవులు ఉన్నారు, ప్రభావితం పొందుతున్న వారు ఉన్నారు. అనేక మంది సాహిత్యవేత్తలు, సాహితీ ప్రియులు చదువుతూనే ఉన్నారు. సభలు, సమావేశాలు శ్రీశ్రీ కవిత్వం మీద నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. శతాబ్ది ఉత్సవాలు కూడా ఊరు, వాడ, పట్టణాల్లో, నగరాల్లో జరుగుతున్నాయి. ఈ ఉత్సవ సభల్లో శ్రీశ్రీ కవిత్వంపైనే ఎక్కువగా ప్రసంగాలు జరుగుతున్నాయి. శ్రీశ్రీ నాటికలు కూడా ఒక ఐటమ్గా ప్రసంగించాలని, నాటిక సాహిత్యాన్ని కూడా కవర్ చేయాలని మాత్రం అక్కడక్కడ బహు తక్కువగా ప్రసంగాలు జరుగుతున్నాయి. సాధారణంగా సాహితీ సంస్థల్లో నాటక సాహిత్యం మీద ప్రసంగాలు ఉండవు. ఉన్న ఏ కన్యాశుల్కం నాటకం మీదో ప్రసంగిస్తారు. అదైనా కొన్ని సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. సాధారణంగా సాహిత్య సభలకు నాటకకర్తలు రారు. వారు ఇతర సాహిత్య ప్రక్రియల్లో ప్రవేశం ఉంటే తపరారు. సాహిత్య సంస్థల వారు నాటకం చూసేది కానీ చదివేది కాదనే దృక్పథంలో ఉంటారు. కవితలకు, కథలకు, నవలలకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ నాటక విశ్లేషణకు అవకాశం ఇవ్వరు. ఇవి మనకెందుకు వచ్చిన గొడవని, టచ్ మీ నాట్ అన్నట్లు నాటకకర్తలు సభలకు వెళ్ళరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాహిత్యంలో మార్పులు ఇతర ప్రక్రియలలో చోటు చేసుకుంటున్నాయని కానీ తెలుగు నాటకంలోకి అంత తొందరగా చేరటం లేదు. ఏది ఏమైనా ఈ శతాబ్ది ఉత్సవాల్లో శ్రీశ్రీ నాటికలపై కూడా ప్రసంగాలు జరుపుకోవటం హర్షించదగిన విషయం. నాటకకర్తలు కనీసం ఈ ప్రసంగాల కన్నా హాజరు కావటం మంచిది. అలాగే సాహిత్య సంస్థల వారు కూడా నాటకకర్తలను ఆహ్వానిస్తే వారికి పోయిందేమీ ఉండదు. సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. అభిప్రాయాలు ఒకరికొకరు తెలుసుకోవచ్చును. కానీ శ్రీశ్రీ నాటికలు రాశారని, అవి గొప్ప ప్రయోగాలని చాలామంది నేటి నాటకకర్తలకు తెలియకపోవటం శోచనీయం. శ్రీశ్రీ 1+1=1 మొదలైన రేడియో నాటికలు అనే పుస్తకం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అనేక సార్లు ప్రచురించింది. అనేక కాపీలు అమ్మటం జరిగింది. శ్రీశ్రీ సాహిత్యం మీద
అభిరుచితోనే ఎక్కువగా ఈ నాటిక పుస్తకం చదువుతున్నారు. నాటకకర్తలు మాత్రం ఈ పుస్తకం జోలికి వెళ్ళకపోవటం విచిత్రం. దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. పరిషత్ పోటీ నాటకాలే ప్రధాన కారణం. వారి ప్రదర్శనలకు కొత్తగా రాసిన నాటకాలే కావాలి. నాటికి ఓ గంట కాలం ప్రదర్శించాలి. ఉత్తమ నటుడు, ఉత్తమ దుష్టపాత్ర, ఉత్తమ నటి, ఉత్తమ బాలనటుడు లేక నటి మొదలైనవి బహుమతులు ఉంటాయి. అటువంటి పాత్రలు ఈ నాటికల్లో ఉండకపోవచ్చును. నాటక సమాజాల వారికి పాటలుంటే కష్టం. పాత్రలు ఎక్కువైతే నప్పదు. బాలపాత్రలు, స్త్రీ పాత్రలు ఎక్కువైతే ఒప్పదు. శైలి గురించి పట్టదు. ఆకలి వద్దు, బహుమతులే ముద్దు. అందుకే శ్రీశ్రీ నాటికలు చదవరు. నేటి నాటకకర్తలకు శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు అని తెలుసునో లేదో. ఆయన నాటికలు చదవటం కూడా ప్రశ్నార్థకమే. శ్రీశ్రీ నాటిక విదూషకుని ఆత్మహత్య అతి వాస్తవిక శైలి. రేడియో నాటికని నేను ఆంధ్రా యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ చదువుతున్నప్పుడు 1974లో వేయించారు. ప్రయోక్త పాత్ర ధరించాను. ఆ నాటిక నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నిజంగా ప్రయోక్తగా మారిపోయి పరిషత్ నాటకాల జోలికి పోకుండా కేవలం ప్రయోగాత్మక నాటకాలనే రాస్తూ వేస్తూ వస్తున్నాను. నేను కూడా విదూషకుని ఆత్మహత్య నాటికని నా నటాలి సంస్థ ద్వారా 1978లో ప్రయోక్త పాత్రను ధరించి దర్శకత్వం వహించి ప్రదర్శించాను. ఈ నాటిక ప్రభావం నేను రాసిన కనరు వినరు మూర్ఖుల్లో ఒక సన్నివేశంలో కనిపిస్తుంది. చనిపోయిన పౌరుడు లేచి కూర్చోవటం సీనుంది. నేను మనిషిలో మనిషి 1.5 నిమిషాల నాటిక ప్రయోగం చేశాను. దాన్ని అచ్చు వేయించినప్పుడు శ్రీశ్రీ కవితల్లోనే రాశాను. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి గారి లయ ప్రతీకాత్మక నాటిక ప్రదర్శించినప్పుడు శ్రీశ్రీ కవితను జోడించి ముగించాను. ఏఎస్ రాజా ఉమెన్స్ కాలేజీ వారు నన్ను నాటిక వ్రాసి పెట్టమన్నప్పుడు గుమస్తా కళని చదివి దాని ప్రభావంతో కన్నె కళలుగా యువతుల నాటికగా రాసి వేయించాను. మరో 2 ప్రయోగాలను కూడా శ్రీశ్రీ పాటల్లోనే నడిపించే ప్రయత్నం చేస్తున్నాను. కళాప్రపూర్ణ అబ్బూరి రామకృష్ణారావు 1943లో స్థాపించిన నటాలి నాటక సంస్థలో శ్రీశ్రీ సభ్యులు. ఈ సంస్థలో డాక్టర్ అబ్బూరి సలహాదారులుగా, నేను కన్వీనర్గా 1976 నుంచి నిర్వహిస్తున్నాము. నన్ను ప్రభావితం చేసిన ఈ నాటికలు మన నాటకర్తలను నిస్సందేహంగా ప్రయోక్తలను చేస్తుందనే నమ్మకం నాకుంది. ప్రయోగాలు చేయాలనుకున్న నాటకర్తలు శ్రీశ్రీ నాటికలు తప్పకుండా చదవాలి. మేం ప్రయోగాలు చెయ్యం, పోటీ నాటకాలే మాకు దిక్కు అనుకుని భీష్మించుకుని కూర్చుంటే తెలుగు నాటరంగం అక్కడే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు. మన పరిషత్ నాటక పరిధిలోనే తిరగటం, నూతిలో కప్ప అదే ప్రపంచం అనుకున్నట్లుంటుంది. ఇతర భాషా నాటకాలు ఎలాగో చదవక, తెలుగులో ఉన్నవైనా కనీసం చూడక, తాము రాసిందే గొప్ప నాటం అనుకుని బహుమతులు పొందడంతోనే సంబరపడిపోతుంటే ఆ నటరాజు కూడా తెలుగు నాటకాన్ని తేజోవంతం చేయగలడో లేడో. నాటకకర్తలారా ఆలోచించండి. పదండి ముందుకు. మరో నాటక ప్రపంచం పిలుస్తోంది. పదండి ముందుకు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.